హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. సో ఈరోజు మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త రీడింగ్తో వచ్చేసాను. నా పేరు రేఖ. మీ అందరికీ నా ఛానల్కి స్వాగతం. నా దగ్గర ఎవరైతే పర్సనల్ రీడింగ్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఓకేనా? సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంగ్లీష్లో చెప్పి తర్వాత తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. యామ్ ఐ ఆన్ దేర్ మైండ్ అంటే మీరు రాత్రి పగలు ఒకళ్ళని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారన్నమాట, మీ పర్సన్ గురించి. సో మీరేంటంటే రాత్రి నిద్ర కూడా పోకుండా మీరు ఎంత ఆలోచిస్తున్నారు, అసలు పడుకున్నా లేచినా బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా ఎప్పుడు కూడా మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు సీరియస్గా. సో మీ డౌట్ ఏమంటే అవతలి పర్సన్ కూడా మిమ్మల్ని గురించి అలాగే ఆలోచిస్తున్నారా అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. యామ్ ఐ ఆన్ హిజ్ మైండ్, యామ్ ఐ ఆన్ హర్ మైండ్. సో అంటే మీరు వాళ్ళ మైండ్లో ఉన్నారా, మీరు వాళ్ళ మనసులో ఉన్నారా, ఎప్పుడు వాళ్ళు కూడా మీలాగే 24/7 ఆలోచిస్తున్నారా అనేది ఈ రోజుటి రీడింగ్ అనమాట. సో నేను టారో కార్డ్స్తో చూస్తాను ఫస్ట్, ఆ తర్వాత నేను వాళ్ళు ఏ మెసేజెస్ మీకు చెప్పాలనుకుంటున్నారనేది 5D మెసేజెస్ కూడా హ్యాండ్ రిటన్ మెసేజెస్ చెప్తాను. సో ఇది జనరల్ రీడింగ్ అండి. అందరికీ రెజనేట్ అవ్వచ్చు, కొంతమందికే రెజనేట్ అవ్వచ్చు. ఏవైతే మెసేజెస్ మీకు రెజనేట్ అవుతాయో అవి మాత్రమే తీసుకోండి, మిగతావన్నీ వేరే వాళ్ళకని అర్థం అనమాట. సో చాలామంది నాకు పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళు కానీ మ్యాక్సిమం పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళ మాటే చెప్తాను నేను. సో వాళ్ళు ఏంటంటే చాలా సిగ్గుగా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనమాట. అంటే నేను ఇంత పెద్దదాన్ని, నేను ఇంత పెద్దవాడిని కదా, ఈ వయసులో నేను ఇలాగా ఎవరినైనా లవ్ చేయొచ్చా, లేదంటే నేను ఆల్రెడీ మ్యారీడ్ కదా కానీ నేను వేరే వాళ్ళని లవ్ చేయొచ్చా. సో ఇలాగా వాళ్ళకి భయము, గిల్టీ ఫీలింగ్ అనేది ఉందన్నమాట. సో నేనేమంటానంటే అది మీ చేతిలో లేదు కదండి. అంటే ఎవరినైనా ఒకరిని చూస్తే మీకు అటువంటి ఫీలింగ్స్ కలగడం అనేది అది మీ చేతిలో లేదు. అది ఆటోమేటిక్గా అవుతుంది. అది తర్వాత అది మీరు కంటిన్యూ చేస్తారా లేదా అనేది మీ చాయిస్ పైన ఆధారపడి ఉంటుంది. సో మీరు ఏ విషయాన్ని కూడా గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు, సిగ్గుపడాల్సిన పని లేదు. మీ మనసు దాని పని అది చేసుకునేవ్వండి. ఒకవేళ అలా ఫీల్ అవుతుందా అంటే మీరు ఎక్కువగా ఊహించుకోకండి. అంటే ఫ్యూచర్ గురించి ఏమి ఆలోచించకుండా ఈ నిమిషంలో ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అది మాత్రమే ఆలోచించుకోండి. ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అని భయం పెట్టుకున్నారంటే ఉండే ఈ సమయాన్ని కూడా మీరు ఎంజాయ్ చేయలేరనమాట. సో అది నేను చెప్పేది. సరే స్టార్ట్ చేద్దాం రీడింగు. మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ పర్సన్ మైండ్లో మీరు ఉన్నారా? సో మీరు ఆ పర్సన్ నేమ్ని 3 సార్లు తలుచుకొని ఈ రీడింగ్ చూడండి, ఖచ్చితంగా రెజనేట్ అవుతుంది. మీరు ఆ పర్సన్ మనసులో ఉన్నారా, మీరు ఆ పర్సన్ మైండ్లో ఉన్నారా? ఆర్ యూ ఆన్ దేర్ మైండ్? ఆర్ యూ ఆన్ దేర్ మైండ్? ప్లీజ్ స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు ఒక ఆన్సర్ చెప్పండి. ఇది కలెక్టివ్ రీడింగ్ అండి. ఏస్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ కప్స్, సెవెన్ ఆఫ్ కప్స్, టెన్ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్. నేను ఇంకా ఇలా జరుపుతాను ఎందుకంటే అన్ని కార్డ్స్ మీకు కనబడవు లేకపోతే. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, ఇంకొక కార్డ్ తీద్దాము. ఏస్ ఆఫ్ సోర్డ్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి జడ్జిమెంట్. ఓకే, హోప్ మీకు అన్ని కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. ఎస్. ఓకే, ఇంకా నాకు తెలిసి ఇంక చెప్పాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ మొత్తం కప్స్, మొత్తం ఎమోషన్స్, మొత్తం లవ్. ఓకే, సో ఇది చాలా కొత్త కనెక్షన్ అండి. ఎందుకంటే 3 ఏసులు కనిపిస్తూ ఉన్నాయి నాకు. అంటే ఇది చాలా కొత్త కనెక్షను. అంటే మీకు
పరిచయమైన వ్యక్తి మీ క్రష్ అని నేను అనుకుంటున్నాను. లేదంటే మీరు బాగా తెలిసిన వ్యక్తి అయితేను కూడా మీకు రీసెంట్‌గా ఈ ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో, అది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే 3 ఏసులున్నాయంటే ఇది రీసెంట్ కనెక్షన్. అంటే మీకు వాళ్ళ గురించి పెద్దగా తెలీదు. వాళ్ళకి మీ గురించి పెద్దగా తెలీదనమాట. సో, అలాంటి ఒక సరికొత్త కనెక్షను మీకు అంటే కొత్తగా ఈ ఫీలింగ్స్ అనేవి కలుగుతున్నాయనమాట. మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో మీ పర్సన్ మీకు 100 టైమ్స్ ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళకి ఎలా న్యూ బిగినింగ్ చేయాలి మీతో అనేది తెలియట్లేదు వాళ్ళు. అంటే గిఫ్ట్ ఇస్తే న్యూ బిగినింగ్ అవుతుందా? లేదంటే ప్రేమను వ్యక్తం చేస్తే న్యూ బిగినింగ్ అవుతుందా? లేదంటే క్లియర్ కట్‌గా మాట్లాడి వాళ్ళ హ్మ్. అంటే ఓపెన్‌గా వాళ్ళ ఫీలింగ్స్ చెప్తే ఆహ్, ఇది న్యూ బిగినింగ్ అవుతుందా ఈ కనెక్షన్‌కి అనేది వాళ్ళకి తెలియట్లేదనమాట. సో, ఇదేంటంటే ఇంకా వాళ్ళు ఎలాగ ఆలోచిస్తున్నారంటే, ఇంకా ఈ జడ్జిమెంట్ రావాలి అన్నట్టుగా. అంటే, ఇంతవరకు మీరు ఎన్నైతే కష్టాలు పడ్డారో, లేదంటే వాళ్ళు ఎన్నైతే కష్టాలు పడ్డారో, వాటన్నిటికి మీరు ఒక సమాధానం అన్నమాట. ఒక ఫుల్ స్టాప్ అన్నట్టు. ఇంకా ఇక్కడితోనే ఇంకా నా సెర్చ్ ఎండ్ అయిపోయింది. లేదంటే ఇక్కడితో నా అన్వేషణ పూర్తయింది. నాకు కావాల్సిన వ్యక్తి, నాకు కావాల్సిన మనిషి దొరికారు. ఎందుకంటే ఇది నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ టైమ్ వాళ్ళు మిమ్మల్ని చూడంగానే వాళ్ళకి ఇటువంటి ఫీలింగ్స్ కలిగాయనమాట. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టనమాట. సో, కాకపోతే వీళ్ళు ఇంతకుముందు చాలా డిప్రెషను, యాంగ్జైటీ చాలా దీనిలో ఉన్నారనమాట. సాడ్ ఎనర్జీలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే మీరు పరిచయమయ్యారో వాళ్ళకి ఎక్కడ లేని ఒక ధైర్యం వచ్చింది. సో, నా వ్యూవర్స్ కొంతమందిలో మీరు సింగిల్ మదర్ అయ్యి ఉండొచ్చండి. ఎందుకంటే ఈ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. క్వీన్ ఆఫ్ కప్స్ ఏంటంటే మీరు ఒక సింగిల్ మదర్ అయ్యి ఉండొచ్చు. మీకు పిల్లలు ఉండొచ్చు. డివోర్స్డ్ అవ్వచ్చు. లేదా విడోవర్ అవ్వచ్చు. విడో అవ్వచ్చు. సో, మిమ్మల్ని చూసేసరికి వాళ్ళకి ధైర్యం వచ్చిందనమాట. అంటే నేను కూడా బాగా హ్యాపీగా గడపచ్చు. అంటే జీవించొచ్చు. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో ఏదో జరిగింది ఇంతకు పాస్ట్‌లో. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు కోలుకోలేకపోతున్నారు. ఇంకా వాళ్ళకి ఆ బాధ అనేది అలాగే ఉందనమాట. కానీ మిమ్మల్ని చూస్తే అబ్బా! మీరెంత హ్యాపీగా ఉన్నారు. అంటే నేను కూడా ఇలాగ హ్యాపీగా ఉండొచ్చు కదా! అనే ఫీలింగ్ అయితే ఆ పర్సన్‌కి వస్తా ఉందనమాట. సో, మీ గురించి 24/7 ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఒక డార్క్ ఎనర్జీలో ఉన్నారనమాట. మిమ్మల్ని ఎలా ఇంప్రెస్ చేయాలి? మీ దగ్గరికి ఎలాగ రావాలి? మీతో ఏం మాట్లాడాలి? అన్నీ ఒక రిహార్సల్స్ చేసుకుంటున్నారు వాళ్ళు. అంటే మిమ్మల్ని ఏ విధంగా వాళ్ళు సంతోషపెట్టగలుగుతారు? మిమ్మల్ని ఏ విధంగా మీ అట్రాక్షన్ అనేది వాళ్ళకి ఎలాగొస్తుంది? అంటే మీ అటెన్షన్ కావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారనమాట. సో, వీళ్ళు ఖచ్చితంగా ఒక మ్యారీడ్ పర్సన్ అయ్యుండొచ్చు. మీరు ఒక సింగిల్ పర్సన్ అయ్యుండొచ్చు. సింగిల్ అంటే అదే డివోర్స్డ్ పర్సన్ అయ్యుండొచ్చు. వీళ్ళైతే మ్యారీడ్ పర్సన్ అయ్యుండొచ్చు. లేదంటే వీళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుందాము అనే ఆలోచన ఉండొచ్చు. లేదంటే మీకు వీళ్ళతో ఎంగేజ్‌మెంట్ ఏమన్నా బ్రేకప్ అయ్యి ఉండొచ్చు. వీళ్ళు మళ్ళా న్యూ బిగినింగ్ చేద్దాము. మళ్ళీ ఆహ్, ఇది పెళ్లి వరకు తీసుకెళ్దాము అనే ఉద్దేశం అయితే వీళ్ళకి ఉండొచ్చు. సో, ఖచ్చితంగా ఈ పర్సన్ అయితే మిమ్మల్ని ఆల్రెడీ ప్రపోజ్ చేసుంటారు. లేదంటే ప్రపోజ్ చేస్తారనమాట. సో, మన క్వెషన్ ఏంటంటే ఆర్ యూ ఆన్ దేర్ మైండ్? యెస్ 100% మీరు వాళ్ళ మైండ్‌లోనే ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ తీయడమే ఈ కార్డ్స్ అన్నీ కప్స్ కార్డ్స్ వచ్చినాయన్నమాట. ఈ పర్సన్ చాలా ఎమోషనల్ పర్సను. చాలా సెన్సిటివ్ పర్సను. మీ గురించి బాగా ఆలోచించే పర్సను. ఎవరిని నొప్పించే పర్సన్ కాదనమాట. చాలా సున్నితంగా ఉండే మనిషి. సో, అలాంటిది వాళ్ళకి మిమ్మల్ని చూడంగానే ఒక రకమైన ప్రేమ, ఆప్యాయత అంటే ఇంత నర్చరింగ్, కేరింగ్, మదర్లీ ఎనర్జీ ఉండే పర్సన్ మళ్ళీ నాకు దొరుకుతారా అన్నట్టుగా వాళ్ళు మిమ్మల్ని వదలాలనుకోవట్లేదు. గట్టిగా పట్టుకొనే ఉండాలి. మీ ఈ కనెక్షన్‌ని మిమ్మల్ని గట్టిగా పట్టుకొని ఉండాలి. మీకు ఏదో ఒక స్టేబుల్ కమిట్మెంట్ ఇవ్వాలి. ఒక న్యూ బిగినింగ్ చేయాలి. మీతో ఒక స్టెబిలిటీ కావాలి వాళ్ళకి. ఖచ్చితంగా మొత్తం క్లియర్‌గా అన్నీ మాట్లాడి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట. సో, వాళ్ళు ఖాళీగా ఉండలేదు. వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు. మీ దగ్గరికి ఎలా రావాలి? ఎలాగ అప్రోచ్ అవ్వాలి? ఒకవేళ మీకు తెలియకపోతే వీళ్ళ ఫీలింగ్స్ ఏంటి అని మీకు తెలియకపోతే, వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? ఏ విధంగా మీకు వాళ్ళ ప్రేమను వ్యక్తం చేయాలి? అనేది ప్లానింగ్ చేస్తున్నారనమాట. రిహార్సల్స్ చేసుకుంటున్నారు. ఇంకా చూద్దాము. కానీ ఈ ఫస్ట్ స్ప్రెడ్డే చాలా బ్యూటిఫుల్‌గా వచ్చింది. అది
రీకన్సిలియేషన్ కార్డు కూడా వచ్చింది, జడ్జిమెంటు. ఒకవేళ మీరు పాత పర్సన్ని ఇది ఊహించుకుంటా ఉంటే మీ పైన ఎలా ఉన్నాయి ఫీలింగ్స్ అంటే కనుక వాళ్ళకి రీకన్సిలియేషన్ కావాలి, మీతో కలవాలని వాళ్ళకు ఉంది. ఈ పర్సన్ ఒకవేళ ప్రెజెంట్ పర్సన్ అయ్యింది, న్యూ పర్సన్ అయింటే కూడా వాళ్ళకి మిమ్మల్ని కలవాలనుంది, మీతో టైం స్పెండ్ చేయాలనుంది, మీతో ఉండాలనుంది. సో వాళ్ళు ఎక్కడుంటే మిమ్మల్ని అక్కడికి రప్పించుకోవాలని ఉందన్నమాట. సో చాలా ఒక రకమైన వెరీ అబ్సెసివ్ ఎనర్జీ కనిపిస్తూ ఉంది ఇక్కడ. 4 ఆఫ్ విజ్డమ్ చూసారా, అన్ని కప్స్ కార్డ్సే వస్తున్నాయి అన్నమాట. 7 ఆఫ్ చరిష్మా, నైట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ద హై ప్రీస్టెస్, నైన్ ఆఫ్ విజ్డమ్, పేజ్ ఆఫ్ విజ్డమ్. మొత్తం ఈసారి కప్స్ కార్డ్సే ఉన్నాయి. ఖచ్చితంగా ఈ పర్సన్ రాశి వచ్చి క్యాన్సర్, స్కార్పియో, పైసిస్ అయ్యే అవకాశం ఉందండి. ఇది వచ్చి కింగ్ ఆఫ్ చరిష్మా. ఓకే, ఇక్కడ కింగ్ ఆఫ్ చరిష్మా ఉంది, క్వీన్ ఆఫ్ కప్స్ ఉంది. సో ఖచ్చితంగా మీది ఒక బ్యూటిఫుల్ జోడీ అనమాట. అంటే ఈ పర్సన్ వెరీ ప్రాక్టికల్, వెరీ వెల్దీ పర్సన్, వెరీ బాగా డబ్బుండే పర్సను. ఈ పర్సన్ ఏదన్నా తీసుకుంటే కూడా లాజికల్గా, ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. మీరేంటంటే ఇమోషనల్గా, ప్రేమగా ఆలోచిస్తారు. సో మీ ఇద్దరు జోడీ అలాంటి జోడీ అనమాట. సో ఇంతకుముందు ఈ పర్సన్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసిండొచ్చు, రిజెక్ట్ చేసిండొచ్చు, ఇగ్నోర్ చేసిండొచ్చు. సో వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళు ఈ ప్రస్తుతానికి బయటికి చెప్పాలనుకోవట్లేదు. వాళ్ళకి కూడా ఉన్నాయి ఫీలింగ్స్, కానీ వాళ్ళు దాచుకుంటున్నారు, వాళ్ళని తీసి పడేస్తున్నారు అనమాట. లేదు లేదు, తప్పు నేను ఇలా ఆలోచించకూడదు, లేదు నాకు ఇలాంటి ఫీలింగ్స్ లేవు అన్నట్టుగా వాళ్ళు కొంచెం మీకు బ్యాక్ స్టెప్ వేస్తున్నారు అనమాట. కొంచెం దూరంగా జరుగుతున్నారు. లేదు ఇది తప్పేమో నేను చేసేది, కానీ వాళ్ళు ఈ అట్రాక్షన్, ఈ కనెక్షన్ మర్చిపోలేక దూరం నుంచి చూస్తూ ఉన్నారు. 7 ఆఫ్ చరిష్మా మిమ్మల్ని దూరం నుంచి చాలా అబ్జర్వ్ చేస్తున్నారు, మిమ్మల్ని బాగా తెలుసుకోవాలనుకుంటున్నారు, దగ్గరగా ఉండాలనుకుంటున్నారు. ఒక ప్రేమగా, ఒక అడ్మిరేషన్ అనమాట మీరంటే. చాలా అంటే ఒకవేళ ఇది ఖచ్చితంగా మీ క్రష్, మీకు వన్ సైడెడ్ లవ్ అనుకుంటే కనుక ఇది వన్ సైడ్ కాదండి, ఇది మ్యూచువల్ అనమాట. మ్యూచువల్ ఫీలింగ్స్, మ్యూచువల్ లవ్ ఉంది. నైట్ ఆఫ్ ఇంటెలిజెంట్ వాళ్ళు ఖచ్చితంగా ఒక డెసిషన్ తీసుకుందాము, ఒక యాక్షన్ తీసుకుందామని అయితే వాళ్ళ మనసులో ఉందండి. వాళ్ళు ఖచ్చితంగా ఎంత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనమాట. ఎంత ఫాస్ట్గా వీలుంటే అంత ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి, వచ్చి మొత్తం క్లియర్గా చెప్పాలి. అంటే వాళ్ళకి కొంచెం జెలసీ, కోపం కూడా ఉండిండొచ్చు. మీరు వేరే వాళ్ళతో తిరగడం చూసినా సరే, లేదంటే మీరు వేరే వాళ్ళని ఇష్టపడుతున్నా సరే, అలా అనిపించిందంటే ఈ పర్సన్కి చాలా జెలసీగా ఫీల్ అవుతారనమాట, చాలా హర్ట్ఫుల్గా ఫీల్ అవుతారనమాట. వీళ్ళకి నచ్చదు అది. సో అవి మీరు ఎవరినైనా అలాగా ఫోటోలు పెట్టడం కానీ, ఇష్టపడటం కానీ జరిగితే కనుక ఈ పర్సన్ ఖచ్చితంగా మీతో ఫైటింగ్ చేస్తారు. నువ్వు అసలు నువ్వు వాళ్ళతో మాట్లాడతావు, నువ్వు నీకు తెలీదా నాకు నువ్వంటే ఇష్టం అని చెప్పి, నువ్వు ఎందుకు ఎలా చేస్తావు అంటే మీరు ఆశ్చర్యపోతారు. నువ్వు నాకెప్పుడు నన్ను ఇష్టపడ్డావని చెప్పావు, ఎందుకు నువ్వు అంత పొజెసివ్గా ఫీల్ అవుతాను, మీరు కొంచెం షాక్ అవుతారనమాట. సో ఇది ఖచ్చితంగా ఒక హై ప్రిస్టిస్ ఎనర్జీ. మీరు ఒక చాలా ఇంట్యూటివ్ పర్సన్గా మిమ్మల్ని వాళ్ళు చూస్తున్నారు. మీరు ఒక టారో రీడర్ అయి ఉండొచ్చు, ఫార్చ్యూన్ టెల్లర్ అవ్వచ్చు, లేదంటే మీరు ఒక ఇంట్యూటివ్ పర్సనాలిటీ అనమాట. మీరు వీళ్ళకన్నా పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు ఏజ్లో. వాళ్ళకి అవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే మీకు చేతకాందంటూ ఏదీ లేదనమాట, మీకు అన్నీ వచ్చు. మీకు సొసైటీలో రెస్పెక్ట్ ఉంది, మంచిగా ఉన్నారు, మీరు సెటిల్ అయిపోయారు, మీకు జాబు, డబ్బులు అన్నీ ఉన్నాయి. అంటే ఇది కొంతమందికే వర్తించవచ్చు, ఎందుకంటే అన్నీ ఉండే వాళ్ళు చాలా తక్కువ. కానీ మీరు వెల్ ఎడ్యుకేటెడ్, మంచిగా సెటిల్ అయిపోయి ఉన్న వాళ్ళు, సో వాళ్ళు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారనమాట. సో వీళ్ళు ఒక మిమ్మల్ని విష్ ఫుల్ఫిల్మెంట్గా ఫీల్ అవుతున్నారనమాట. మీరు వాళ్ళకి ఒక దేవతలాగా కనిపిస్తున్నారు, లేకపోతే దేవుడిలాగా. అంటే వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ఒక వ్యక్తిలో అవన్నీ మీ దగ్గర ఉన్నాయన్నమాట. సో వాళ్ళకి ఇది ఎందుకో తెలీదు, మీతో ఒక సోల్ కనెక్షన్ అనేది ఏర్పడింది. సో ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడే వాళ్ళకి మీతో ఒక సోల్ కనెక్షన్ అనేది ఏర్పడింది. సో దానివల్ల వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు, ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉన్నారు. అందుకనే సాడ్గా కూడా ఫీల్ అవుతున్నారు అనమాట. 5 ఆఫ్ కప్స్
ఎందుకంటే మీరు వాళ్ళ దగ్గరికి రావాలంటే మీ దూరం ఇంకా పెరిగిపోతుంది. మీరు ఒకవేళ వేరే డిఫరెంట్ ప్లేసెస్‌లో ఉండొచ్చు. లేదంటే మీరిద్దరూ మాట్లాడుకోవడానికి టైం కుదరకపోవచ్చు. వాళ్ళ టైమింగ్స్ వేరు, జాబ్ టైమింగ్స్, మీ టైమింగ్స్ వేరు. సంథింగ్ అలాగా మీ ఇద్దరికీ మధ్య చాలా డిస్టెన్స్ వచ్చేసిందనమాట. సో, దానికి ఈ పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారు. చాలా ఒక బాధ, ఏడుపు, ఒక పెయిన్‌ఫుల్ ఎనర్జీ. కొంతమందైతే ఏడుస్తున్నారు కూడా ఖచ్చితంగా. సో, వాళ్ళకి ఇది నచ్చట్లేదనమాట. కానీ వీళ్ళు ఎలాగ దీన్ని బాగు చేయాలి అనేది కూడా తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళు కొంచెం మీకు భయపడుతున్నారు మీ దగ్గరికి రావాలంటే. అంటే మీరు రిజెక్ట్ చేస్తారేమో, మీరు ఒప్పుకోరేమో, లేదంటే గొడవ చేస్తారేమో, అల్లరి చేస్తారేమో అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవ్వి మీ దగ్గరికి రావట్లేదనమాట. సో, వాళ్ళు ఒక ప్లేయర్ అనేసి మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఈ పర్సన్ చేసే చేష్టలు గానీ, ఫ్లర్ట్ చేయటం గానీ ఇవన్నీ చూసి, ఓహ్! ఈ పర్సన్ నాతోనే ఇలా ఉంటున్నారా? లేదంటే చాలా మందితో ఇలా ఉంటున్నారా? అనేది మీకు ఆలోచన రావచ్చు. కానీ ఇది రివర్స్‌లో ఉందనమాట. అంటే ఈ పర్సను ప్లేయర్ అనేది కాదు గానీ, మొఖానికి ఒక మాస్క్ వేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ మీతో చెప్పలేకపోతున్నారు. దానివలన ఏంటంటే వాళ్ళు అన్నీ దాచుతున్నారు. దానికి మీకు వాళ్ళ పైన అనుమానం పెరుగుతుందనమాట. సో, వీళ్ళొక ప్లేయరేమో, నేనే కాదు వీళ్ళ లైఫ్‌లో చాలామంది ఉన్నారు అనేదైతే వీళ్ళు ఖచ్చితంగా ఫీల్ అవుతున్నారు. సరే ఇప్పుడు చూద్దాము వాళ్ళ 5D మెసేజెస్ ఎలా ఉన్నాయి మీ పట్ల అనేది చూద్దాము. ఓకే. సో, వీళ్ళ మెసేజెస్ చూద్దాము. ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు? ఎందుకంటే వీళ్ళు మీతో మాట్లాడట్లేదు, ఏం చెప్పట్లేదు కదా! సో, 5D మెసేజెస్ చూద్దాం. మై ఫ్యామిలీ విల్ నెవర్ యాక్సెప్ట్ యూ. సో, అది వాళ్ళకి భయముంది. మీ కాస్ట్, కల్చర్ ఏదైనా వేరే అయ్యుండొచ్చు, ఏజ్ వేరే అయ్యుండొచ్చు, లేదంటే మీరు ఆల్రెడీ డివోర్స్డ్ అయ్యుండొచ్చు. మై ఫ్యామిలీ విల్ నెవర్ యాక్సెప్ట్ యూ అని చెప్తున్నారు. ఐ లవ్ యువర్ ఐస్. ఓకే. వాళ్ళు మీకు చాలా అట్రాక్టెడ్‌గా ఫీల్ అవుతున్నారనమాట. మీ ఐస్ వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. ఇంకా చూద్దాము. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్. చెప్పాను కదా! ఖచ్చితంగా మీరిద్దరూ దూరంగా ఉన్నారు. అందుకనే వాళ్ళకది నచ్చట్లేదు. చాలా సాడ్ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని దగ్గరికి రాలేక. ఫియర్ ఆఫ్ రిజెక్షన్. ఇది కూడా నేను ఇందాక చెప్పాను. మీరు రిజెక్ట్ చేస్తారని వాళ్ళు భయపడుతున్నారు. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ ప్లీజ్ కమ్ బ్యాక్. ఓకే. కొంతమందికైతే వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. కానీ మీరే ఏమీ చెప్పట్లేదు. అందుకనే వీళ్ళు కమ్ బ్యాక్ అనేసి అడుగుతున్నారు. ఫియర్ ఆఫ్ లూజింగ్ అండ్ పానిక్ అటాక్స్. సో, మీరు లేట్ చేసే కొద్దీ మీరు ఎవరితోనైనా ఇంకొకరితో సంబంధం పెట్టుకుంటారేమో, మీరు దూరం అయిపోతారేమో అని చాలా టెన్షన్ పడుతున్నారు. వాళ్ళకి పానిక్ అటాక్స్ కూడా వస్తున్నాయి. రాత్రి వేళ నిద్ర లేకుండా. ఐ థింక్ యూ స్టిల్ హ్యావ్ ఫీలింగ్స్ ఫర్ యువర్ ఎక్స్. ఓకే. ఇది కొంతమందికి రెజనేట్ అవ్వచ్చు. ఎందుకంటే మీ లైఫ్‌లో మీ ఎక్స్ పార్ట్నర్ గానీ, లేపోతే ఎక్స్ లవర్ గానీ ఎవరో ఉన్నారు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఐ థింక్ యూ స్టిల్ హ్యావ్ ఫీలింగ్స్ ఫర్ యువర్ ఎక్స్. అంటే మీరు ఇంకా వాళ్ళని మర్చిపోలేదు. వాళ్ళ ఫీలింగ్స్ ఇంకా ఉన్నాయి మీ మనసులో అన్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు. సో, ఇవన్నీ వీళ్ళు మీకు చెప్పాలనుకుంటున్నారనమాట. ఓకేనా? సో, ఇదండి ఈరోజు రీడింగు. మీకు నచ్చిందా? రెజనేట్ అయిందా? ప్లీజ్ కామెంట్ చేయండి. నా రీడింగ్స్ నచ్చితే గనక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకా కొత్త టాపిక్స్ మీరు గానీ చెప్తే గనక నేను ఆ కొత్త టాపిక్స్‌తో మళ్ళీ రీడింగ్స్ చేస్తాను. ప్రతిరోజు మీ ముందుకొస్తాను. పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా వాట్సాప్ నంబరు దీనిలో డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఈరోజు ఇక్కడ నంబర్ పెట్టడం మర్చిపోయాను. లేదంటే నా దీనిలో పెడతాననమాట. థంబ్‌నెయిల్‌లో పెడతాను నంబరు. సో, మీరు ఖచ్చితంగా దానికి మెసేజ్ పెడితే వాట్సాప్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను. పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ రీడింగ్‌లో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్. గుడ్ నైట్.